హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. చూస్తే తెలుస్తుంది కదా, బాగా మంచి మంచి కలర్ బట్టలు వేసుకుని ఉన్నాం. యాక్చువల్లీ ఇదైతే జేకి కలర్ డ్రెస్, నాకు ఇది ఒక యూనిఫామ్ కాదు, డివోషనల్ డ్రెస్, డివోషనల్ ట్రెడిషనల్ డ్రెస్. ఇంకా ఈ రోజు అయితే ఇండియాలో మా డే 2, మీరందరూ మా డే 1 చూసుంటారని మేము అనుకుంటున్నాం. సో ఈరోజు యాక్చువల్గా మేము ఎప్పుడు చేసే ట్రెడిషనల్ పూజ ఒకటి ఉంటుంది. సో నా పెళ్ళైన తర్వాత ఇది సెకండ్ టైం మేము చేయడం. దీని పేరేంటి? సో యాక్చువల్లీ దీన్ని కావడి అంటారు. మోస్ట్లీ చాలా మందికి తెలియకపోవచ్చు. రాయలసీమ సైడ్ ఉండే వాళ్ళకి, ఇంకా తమిళనాడు బార్డర్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో మీకు తెలుసా కావడి అనేది, మీరు ఎప్పుడైనా విన్నారా అని కమెంట్ చేయండి. ఇలాగే మేము లాస్ట్ ఇయర్ చేసినప్పుడు ఇంకో బ్లాగ్ పెట్టాం, అదైతే బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా మంది ఫస్ట్ టైం వింటున్నామని చెప్పారు. సో వై నాట్ వి కవర్ దిస్ టైమ్ ఆల్సో, ఎందుకంటే లాస్ట్ టైం మాకు మాక్సిమం ఒక 10K మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ 35K. సో మా ఛానల్ కూడా బాగానే గ్రో అయింది. సో మన ఫ్యామిలీ కూడా పెద్దది అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఇయర్ చేసినప్పుడు అయితే నాకు కొత్త, నాకు అసలు ఏం తెలీదు. కానీ ఇప్పుడు నాకు లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చేసాం కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఇంకా ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ కావడి పూజ చేసేసుకుని, మేమైతే చెన్నైలో ఉంటాం కాబట్టి చెన్నైకి నియర్ బై తిరుత్తని అనమాట. సో ఆ తిరుత్తనిలోకి వెళ్ళి కావడి అయితే సమర్పించుకుంటాం. అసలు ఈ కావడి స్టోరీ, అసలు ఈ కావడి అనేది ఏ దేవుడికి చేస్తారు, ఇంకా ఈ కావడి ఏ ఊర్లో సమర్పించాలని చెప్పు. సో యాక్చువల్లీ కావడి అంటే ఒక స్ట్రాంగ్ మొక్కు అనుకోవచ్చు. చాలామంది రకరకాల మొక్కుంటారు కదా, అలాగా చాలామంది ఎస్పెషలీ లార్డ్ మురుగన్ ఆయన్ని మొక్కే వాళ్ళు ఈ కావడి తీసుకొస్తాను, నాకు ఇది చేస్తే కావడి మొక్కు వస్తాను, లేకపోతే అది చేసేసి ఆ తర్వాత కోరుకుంటారు. సో అలాగా కొంతమంది అయితే నేను నా లైఫ్ టైం చేస్తాము, అలాగా రకరకాలు ఉంటాయి. కొంతమంది 12 years అని, కొంతమంది 18 years అని రకరకాల కోరికలు ఉంటాయి. సో అలాగా కోరుకుని ఆ కావడి అనేది, కావడి అంటే ఇంకొంచెం మీకు తెలుస్తుంది అంటే ఆ ట్రెడిషన్ ఏంటో. సో ఆ కావడిని తీసుకెళ్ళి మనం దర్శించుకోవాలి దేవుడిని. మాకు నియర్ బై తిరుపతి ఉంది, అక్కడ సమర్పించుకోవచ్చు. అక్కడ కాకపోతే మురుగన్కి మొత్తం 6 houses ఉంటాయండి ఈ తమిళనాడులో. ఆ హౌస్లో దేంతో అయినా వెళ్ళి సమర్పించుకోవచ్చు. మాకైతే నియర్ బై ఇందాక చెప్పినట్టు తిరుత్తని దగ్గర కాబట్టి అక్కడ సమర్పించుకుంటున్నాం. మీరు అది కాకుండా మీకు ఇంకేదైనా నియర్ బై ఉంటే అక్కడ సమర్పించుకోవచ్చు. ఒకవేళ మీకు 6 కూడా దూరం అంటే ఎక్కడైనా ఏ మురుగన్ టెంపుల్కైనా వెళ్ళి మీరు సమర్పించుకోవచ్చు. మనకి మురుగన్ బాగా హ్యాపీగా చూసుకుంటాం. ఇంకా మురుగన్ అంటే చాలా మందికి తెలియకుండా కూడా ఉండొచ్చు, అంటే ఆంధ్ర సైడ్ కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. మురుగన్ అంటే కుమారస్వామి అనమాట. మేమైతే మా సైడ్ అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ సైడ్ అంతా మేము కుమారస్వామి అని చెప్తాము. వన్స్ మీరు చిత్తూరు బార్డర్ వచ్చారంటే ఇంకా మురుగన్ స్వామిదా స్వామి. సో ఇప్పుడైతే మేము మార్నింగ్ లేచి రెడీ అయిపోయి, మా అత్తయ్య అయితే లోపల ప్రిపరేషన్స్ అయ్యి చేస్తున్నారు. ఇంకా ఇక్కడ కొంచెం ప్రిపరేషన్స్ అయ్యి ఉన్నాయి అనమాట. అవి చేస్తూ మళ్ళీ కలుద్దాం. గెట్ రెడీ విత్ us ఫర్ కావడి. ఆల్రెడీ రెడీ అయిపోయాము. సో ఇది ఆయనకి కలర్ అంటే కావడికి, అంటే కుమారస్వామికి, అంటే మురుగన్ గాడ్కి ఆయనకి నచ్చిన కలర్. సో పైనది, కింద ఒక ధోతి పంచ లేపి కడితే అంతదా సామె. ఇంకా నేనైతే శారీ కట్టుకుందాం అనుకున్నాను, కానీ చెన్నై ఎండలు ఉన్నాయండి, మామూలుగా లేదు. సో అందుకని కంఫర్ట్గా ఉంటుందని ఇంకా చుడిదార్ వేసేసుకున్నాను. నేనైతే పింక్ డ్రెస్. నేనైతే ఇదేం కలర్ తెలుగులో ఆరెంజ్, కాషాయం బట్టలు అండి. ఎలా ఉంది? సర్లేండి ఎంతసేపు చూస్తారు, కింద దింపేయాను. ఓకే అంతే. ఇప్పుడైతే మనం కావడి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. దీన్ని మంచిగా ఒక డివోషనల్ టచ్ ఇద్దాం. దాన్ని ముందుగానే కడిగే శుభ్రం పెట్టుకున్నాం. సో దాన్ని ఇలాంటి కాషాయం బ్యాగ్లో పెడుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది రెడీ. నెక్స్ట్ దీనికి బొట్లు పెట్టేసుకుందాం. అది కాదు, ఇది ఈ ప్రాసెస్ ఇలా జరుగుతుంటే వీడిని రెడీ చేస్తున్నారు. వాడు చూడండి, హాయ్ బోల్. పట్ట దీన్ని ఇలా పెట్టి, దీన్ని ఇలా అంటే పట్ట. కట్టేశారా? పెట్టు. ఫస్ట్ ఇంకా స్టార్ట్ చేయకముందు ఇలాగా కావడికి హారతి ఇస్తారనమాట.
అలాగా హారతితో అయితే మా పూజ స్టార్ట్ అయ్యింది. సో అందరూ 1 by 1 హారతి ఇచ్చుకున్న తర్వాత ఈ కావడి స్టిక్ ఏదైతే ఉందో దానికి చాలా రకాల డిఫరెంట్ థింగ్స్ తోటి అభిషేకం అయితే చేస్తాం. సో ఫస్ట్ అయితే ఈ స్టిక్ మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను, అంటే మంచి నూనె. ఆ తర్వాత దాని మీద అలా షీకా వేసి అలా పులిమినట్టుగా ఆ స్టిక్ మొత్తం కూడా చేసేసాను. ఆ తర్వాత వాటర్ తోటి మంచిగా ఫస్ట్ అభిషేకం అయితే కంప్లీట్ అయింది. అలా ఒక్కొక్క అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీపంతో ఆరతి అయితే ఇవ్వాలి. అలా ఇచ్చుకుంటూ నెక్స్ట్ అభిషేకం అయితే కంటిన్యూ చేస్తున్నాం. అంత శ్రద్ధగా అక్కడ పూజ చేసుకుంటూ మేము అసలు ఇంతకీ బొట్టు పెట్టుకోవాలని కూడా మర్చిపోయాము. సో అప్పుడు గుర్తొచ్చి వెంటనే పట్టు అయితే వేసేసుకుంటాం. అందరూ వేసేసుకున్నాం. హరోహర 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 హరోహర. ఇందాక ఎలా అభిషేకం చేసామో సేమ్ అలానే ఆ కావడికి మొత్తం ఇప్పుడైతే పాలతో అభిషేకం చేసినాం. సో ఆ తర్వాత మళ్ళీ హారతించేసి ఆ తర్వాత మళ్ళీ వాటర్తో అభిషేకం చేసి మళ్ళీ పెరుగుతో సేమ్ అలానే అభిషేకం చేసి ఆ తర్వాత తేనెతో అభిషేకం చేసి ఆ తర్వాత పళ్ళతో అభిషేకం చేసి ఆ తర్వాత లాస్ట్గా పన్నీర్తోటి అభిషేకం చేస్తున్నాము. సో అభిషేకాలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే కావడిని ఇలాగా పూలతోటి అలంకారం చేస్తాము. అలా ఈ పూల అలంకారం చేసిన వెంటనే ఆ కావడికి లుక్కే మారిపోతుంది. చాలా ప్లెజెంట్గా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత 1 by 1 అందరూ ఆరతించుకున్నాము. ఇప్పుడైతే మేము నెక్స్ట్ ఇడుంబన్ పూజ అని ఒకటి ఉంటుంది, దానికోసం రెడీ అవుతున్నాము. సో ఈ బయట అలంకరించుకున్న ఈ కావడిని తీసుకెళ్ళి లోపల దేవుడి ముందు పెట్టేసి ఇడుంబన్కి ఈ పూజ ఎస్పెషల్లీ ఫర్ ఇడుంబన్. సో ఈ కావడి ఎవరైతే తీస్తున్నారో డెఫినెట్లీ వాళ్ళు ఇడుంబన్కి అయితే పూజ చేసేసి ఇంట్లోంచి స్టార్ట్ అవుతారు. మన కుమారస్వామికి చేసే పూజ ఎంత ఇంపార్టెంటో ఇడుమన్కి చేసే పూజ అంతకన్నా ఇంపార్టెంట్. ఇడుమన్ పూజ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి దేవుడి ముందు మేము చేసిన ప్రసాదం అన్నింటినీ సమర్పించేసి మంచిగా ఆరతిచ్చుకొని పూజ అయితే చేసుకున్నాము. పూజా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. వెళ్ళి దారిలో కలుద్దాం. డివోషనల్ టచ్ కాబట్టి అలా మాట్లాడాల్సి వచ్చింది, అంటే ఫ్లూయెంట్గా అలా వచ్చేసింది. సో యాక్చువల్లీ అయితే ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. స్టార్ట్ అయ్యే ముందు కూడా చిన్న రిచువల్స్ ఉంటాయి, అవన్నీ కూడా చూపిస్తాము. ఇప్పటి వరకు అయితే మన ఆ కావడి ఉంది కదా, ఆ కావడికి అభిషేకం అయింది. ఇంకా అది మళ్ళీ కుమారస్వామి ముందు పెట్టి పూజ అయితే చేసాము. ఇప్పుడు ఆ కావడి ఎత్తుకుని మనం వెహికల్లో వెళ్ళడమే అనమాట. ఇంకా డివోషనల్గా ఇంకా ఎలా మొక్కుకుంటారంటే ఆ కావడి పట్టుకుని నడుచుకుంటూ టెంపుల్కి వెళ్ళాలని కూడా కొంతమంది మొక్కుకుంటారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మొక్కుకుంటారు అనమాట. మేమైతే ఎవ్రీ ఇయర్ కావడి ఎత్తుతాం, అది మా స్టైల్. ఇంకా ఆ కావడి ఎత్తుకుని గుమ్మం దాటేటప్పుడు ఒక చిన్న రిచువల్స్ ఉన్నాయి, అవి కూడా చేసేసుకున్నాం. వచ్చేయండి. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ కావడిని ఎవరైతే మోస్తున్నారో వాళ్ళు ఆల్మోస్ట్ దేవుడు కటాక్షం ఉన్నట్టు అనుకుని వాళ్ళ కాళ్ళకి కడిగేసి బొట్టు పెట్టి ఇంకా వెళ్ళేటప్పుడు వచ్చి వాళ్ళ కాళ్ళ ముందు పడి ఆశీర్వాదం తీసుకుంటారు. సో ఇక్కడ చూడండి, మా బుడ్డోని ముందేసి దాటమని చెప్పారు, దాటేస్తున్నాం. ఇంకా మేము కావడి ఎత్తుకుని తిరుత్తని వెళ్ళే రూట్లో ఆపాము కొంతసేపు. ఇక్కడ ఆపి ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగాము. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత షుగర్ కేన్ జ్యూస్ తాగామేమో, చాలా మంచిగా అనిపించింది. కానీ షుగర్ ఇంటేక్ బాగా ఎక్కువైపోయింది. ఇంకా రేవంత్ అయితే షుగర్ కేన్ జ్యూస్తో పాటు నన్నారి షర్బత్ కూడా తాగాడు. అసలు ఎలా ఉందో అడుగుదాం. చాలా రోజుల తర్వాత తాగడం చెరుకు రసం, అదే కరెంట్ జ్యూస్, చాలా స్వీట్ ఎక్కువ అనిపించిందండి నాకు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో స్వీట్ ఎక్కువ తాగి అలవాటు లేకుండా హెవీ స్వీట్నెస్ అనిపించింది, కాబట్టి ఓకే అనిపించింది. ఆ నన్నారి షర్బత్ టూ మచ్ ఎక్స్పెక్టేషన్తో ఆర్డర్ పెట్టాను. సో ఇట్ వాస్ వెరీ యావరేజ్. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ టేస్ట్ రివ్యూ చేసేంత హోటల్ అయితే కాదు. సో ఇట్స్ ఇస్ గుడ్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ ద మెమరీస్ విత్ ఫ్యామిలీ. ఇంకా చెప్పాలంటే ఈ సమ్మర్లో అలాంటి కార్బొనేటెడ్ జ్యూసెస్ కంటే ఇది బెటర్ అనిపించి ఇదైతే ఇంకా ఏమాత్రం రిగ్రెట్ లేకుండా తాగేసాం. అసలే మేము వెళ్తుంది ఒక సండే కాబట్టి పైన రష్ ఎక్కువ ఉంటుందని భావించి ఇక్కడ కారులోనే మేము తెచ్చుకున్న ప్రసాదాన్ని ఇలా కారులోనే కూర్చొని తినేస్తున్నాము. ఆకలి పెద్దగా వేయలేదు, కానీ తినేసి వెళ్తే ఇంకొంచెం ప్రశాంతంగా ఎంతసేపు అయినా తీరిగ్గా ఓపిక్గా వెయిట్ చేసి దర్శనం చేసుకోవచ్చని ఇలాగ కారులోనే కూర్చొని శుభ్రంగా తినేస్తున్నాము. ఇప్పుడైతే మేము తిరుత్తని టెంపుల్ దగ్గరికి వచ్చేసాము.
చెప్పులు లేకుండా మా పార్కింగ్ నుంచి ఇక్కడ వరకు నడవడానికి చుక్కలు కనిపించినాయి లిటరల్లీ. 2 నిమిషాలే, ఆ 2 నిమిషాలు కూడా లిటరలీ నిప్పు అలా కక్కుతున్న నిప్పు మీద ఎలా పెడితే ఎలా ఉంటుంది అలానే అనిపించింది. కానీ మన సీనియర్కి వచ్చిన తర్వాత మన కుమారస్వామి మురుగన్ అరుల్ వల్ల ఇప్పుడైతే ఆ ఫీల్ తెలియట్లే, కానీ రావడం అయితే చాలా కష్టం. ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా ఫోన్ ఎలా ఉంటుందా స్వామి? ఇది మా ఇందాక సరిగ్గా చూసుండ్రు, సో దీన్ని ఎలా డెకరేట్ చేసాం అనమాట. అలా కింద పెట్టకుండా తీసుకెళ్ళి మన మురుగన్కి సమర్పించుకొని దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. కానీ కింద ఆమె చెప్పింది మధ్యలో కాలు కాలుతుంది వేసుకున్నాం. చెప్పులు లేకుండా నడుచుకుంటే వెళ్తున్నాం. ఇలాగా మామూలుగా లేదు, కాళ్ళు కాలిపోతున్నాయి. ఇంకా రేవంత్ అలాగా కావడి పట్టుకుని వస్తున్నాడు అనమాట. ఇంకొక 15 మినిట్స్ నడిస్తే టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇలా లోపలికి వెళ్తున్నాము. 100 రూపీస్ స్పెషల్ దర్శనం తీసుకున్నాము. వెళ్ళాము, సమర్పించుకున్నాము, దర్శనం చేసుకున్నాం. దర్శనం అయితే ఎక్సలెంట్, అలాగా ఐ టు ఐ కాంటాక్ట్ మాది మొత్తం చెప్పేసుకున్నాం. ఒక 30-45 సెకండ్స్ వరకు నో డిస్టర్బ్, నథింగ్. జరగండి నహి హే, బాగా జరిగింది. ఓన్లీ దర్శనం హే. మొత్తం సమర్పించేసుకున్నాము. మాకి రిటర్న్గా దేవుడి దగ్గర నుంచి మాల్ తీసేశారు. వీఆర్ సో హ్యాపీ అండ్ ఫీలింగ్ బ్లెస్డ్. సో ఇప్పుడైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో అయితే ఇక్కడితో వైండప్ చేసేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్. సో చూసారు కదా, ఇది మా యాక్చువల్లీ 2024 కావడి. సో లాస్ట్ ఇయర్ జనవరిలో మేము 2023 కావడి ఎత్తాం. ఇది 2024కి. యాక్చువల్లీ 2025కి ఒకటి తీయాలి. అది మోస్ట్లీ ఈ ఇయర్లో మళ్ళీ ఇంకోసారి ఇండియాకి వస్తే అప్పుడు చేస్తాం, లేకపోతే ఈ ఇయర్ది నెక్స్ట్ ఇయర్ అలా చేస్తూ ఉంటాం. సో అసలు ఇంతకు మీకు ఈ కావడి అనేది ముందే తెలుసా, లేకపోతే ఇది ఫస్ట్ టైం వింటున్నారా? ఇంకా మా ఓవరాల్ ఇది చూసారు కదా, ఇది ఎలా అనిపించింది? ఇలాంటిది మీ ఊర్లో మాత్రం స్పెషాలిటీ ఏదైనా ఉంటే అది కూడా కమెంట్స్లో చెప్పండి. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే సెండింగ్ ఆఫ్ యువర్ రేవంత్.